సార్ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది. హ్మ్. గవర్నమెంట్ కూడా మనకు ఎక్కువగా హెచ్చరిస్తుంది వ్యాధి కోసం. దీనికోసం మీరు కొంచెం వివరించండి సార్. స్క్రబ్ టైఫస్ అనేది మనకి ఈ మధ్య ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి చాలామంది ఎక్కువ పేషెంట్స్ వస్తున్నారు. బట్ ఇది కొత్త వ్యాధి ఏం కాదు. ప్రతి సంవత్సరం సుమారుగా ఆగస్ట్ నుంచి నవంబర్ నెల మధ్యలో వస్తుంది. సో, స్క్రబ్ టైఫస్ ఈసారి ఈ నెల రోజులు మరీ ఎక్కువగా రావడం వల్ల న్యూస్‌లో ఎక్కువగా వస్తుంది. గవర్నమెంట్ కూడా ప్రికాషన్స్ తీసుకోమని చెప్తున్నారు. సార్ అసలు ఈ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి యొక్క లక్షణాలేంటి? దాన్ని మనం ఎలా గుర్తించాలి? స్క్రబ్ టైఫస్ తాలూకా సింప్టమ్స్ నార్మల్ వేరే ఫీవర్స్ ఉంటాయి కదా! మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ అలానే కామన్ సింప్టమ్సే ఉంటాయి స్టార్టింగ్‌లో. ఫీవరు, హెడ్‌ఏక్, బాడీ పెయిన్స్ ఇలానే ఉంటుంది. బట్ అది 3-4 రోజులు డిలే అయిపోతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఆయాసం గానీ, బ్రెయిన్‌కి ఫీవర్ వచ్చేసి ఫిట్స్ లాంటివి గానీ, లేకపోతే జాండీస్ గానీ, కిడ్నీ ప్రాబ్లమ్ కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. ఈ స్క్రబ్ టైఫస్ అనేది వైరల్ ఫీవరా సార్? కాదు. స్క్రబ్ టైఫస్ అనేది బ్యాక్టీరియల్ ఫీవర్. బట్ మీరడిగింది కరెక్ట్. ఎందుకంటే వైరల్ లాగా చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుందని వైరస్ అని మనకు డౌట్‌లో ఉంటాం గానీ, స్క్రబ్ టైఫస్ అనేది బ్యాక్టీరియల్ ఫీవర్. సో, ఇది ఓరియంసియా సుసుగ్యాంబుసి అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో, ఆ పేరు ఎలాగొచ్చిందో నేను మళ్ళా చెప్తాను. బట్ ఓరియంసియా సుసుగ్యాంబుసి అనే ఒక రికెట్సియల్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో, ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి ఒక మైట్ చిన్న పురుగు కరవడం వల్ల వస్తుంది. ఈ పురుగు అనేది ట్రాంబిక్యులైడ్ మైట్ అంటారు. ట్రాంబిక్యులైడ్ లార్వే స్టేజ్‌లో మనకి స్కిన్‌కి కరవడం వల్ల అక్కడ చిన్న అల్సర్‌లా ఫార్మ్ చేస్తుంది. అక్కడి నుంచి మన బాడీలోకి స్ప్రెడ్ అవుతుంది. ఎలాంటి ప్రాంతాల్లో ఈ పురుగులనేవి ఎక్కువగా ఈ ఉంటాయి సార్? పురుగులనేది ఎక్కువ హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్‌లో వస్తుంది. హాట్ అంటే ఎక్కువ మనకి ఎలాగో మన ప్రాంతంలో హీట్ ఎక్కువ ఉంటుంది కదా! హ్యూమిడ్ అంటే రివర్ సైడ్, బీచ్ సైడ్ లేకపోతే రెయినీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఈ టైంలో హాట్ అండ్ హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ పురుగులు ఎక్కువ పెరుగుతాయి. అండ్ వాటిని హ్యూమన్ ఎక్స్‌పోజర్ యాక్సిడెంట్ కావడం వల్ల ఆ లార్వే స్టేజ్‌లో మనకు కరవడం వల్ల మన బాడీలోకి బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది. అసలు ఈ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి మొదలైంది సార్? అసలు స్క్రబ్ టైఫస్ కదా! స్క్రబ్ అంటే మామూలు తుప్పలు, పొదలు వాటిని ఇంగ్లీష్‌లో స్క్రబ్ హ్మ్. అంటాం మనం. సో, ఆ చిన్న చిన్న ప్లాంట్స్‌లోన ఈ పురుగులు పెరగడం వల్ల ఆల్మోస్ట్ 18థ్ సెంచురీ టైంలో జపాన్ అండ్ చైనా ఏరియాలో ఇది ఎక్కువగా ఉండేది. సో, అప్పుడు ఆల్మోస్ట్ ఆ టైంలో ఈ ఫీవర్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్. అండ్ 1930స్‌లో దీనికి స్క్రబ్ టైఫస్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే పొదల్లో ఉన్న ఆ ప్లాంట్స్ నుంచి ఆ పురుగు కరవడం వల్ల మనకొస్తుంది కాబట్టి. టైఫస్ అనే పేరు ఎందుకు పెట్టారు? టైఫాయిడ్ లాంటి జ్వరం కాబట్టి. సో, ఎర్లీ 1990స్‌లో ఆహ్, టైఫాయిడ్‌కి ఈ యాంటీబయాటిక్స్ వాడేవారు. టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ వాడేవారు. కొన్ని రోజుల తర్వాత హైయర్ యాంటీబయాటిక్స్ వచ్చాయి. సిప్రోఫ్లాక్ససిన్ అని, ఫ్లోరోక్వినల్స్ వచ్చాయి. ఎప్పుడైతే ఈ యాంటీబయాటిక్స్ కొన్ని జ్వరాల్లో పని చేయలేదో, సో, ఇది ఖచ్చితంగా టైఫాయిడ్ కాదు వేరే వ్యాధి అయ్యుండొచ్చు అనే దాని నుంచి ఇది స్టార్ట్ అయింది. అప్పుడు ఇది టైఫాయిడ్ వల్ల కాదు, ఇది ఈ పురుగు వల్ల వస్తుంది, బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో, అక్కడి నుంచి స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి పేరు వచ్చింది. అండ్ ఇది ఆల్మోస్ట్ మనకి ఏసియా ప్రాంతంలో ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద కామన్ ఫీవర్స్‌కి స్క్రబ్ టైఫస్ పేషెంట్స్‌కి స్క్రబ్ టైఫస్ ఉంటుంది. బట్ దురదృష్టం దీని మీద అవేర్‌నెస్ చాలా తక్కువగా ఉంటుంది. సార్ ఫస్ట్ మీరు మొదట్లో ఒక బాక్టీరియా పేరు చెప్పారు కదా సార్? అవును. అది ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందది? అంటే ఓరియంసియా సుసుగ్యాంబుసి అనేది ఒక జాపనీస్ నేమ్. సో, సుసుగ్యాంబుసి ట్రయాంగిల్ అంటారు. అవును సో, సార్. ఒక ఇటు మనకి జపాను, దెన్ పాకిస్తాను, కింద ఆస్ట్రేలియా. ఈ 3 భూభాగాలను కలిపేసి సుసుగ్యాంబుసి ట్రయాంగిల్ అంటారు. ఈ ఓకే. ట్రయాంగిల్‌లో స్ట్రెప్ టైఫస్ అనే వ్యాధి ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 1 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 1 క్రోర్ పీపుల్‌కి ఈ వ్యాధి వస్తుంది. సో, అందుకు ఈ పేరు ఓరియంసిస్ సుసుగ్యాంబుసి అని పెట్టారు. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి యొక్క లక్షణాలు ఏముంటాయి సార్? స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి నేను పురుగు కరవడం వల్ల వస్తదని చెప్పాను కదా! ఈ పురుగు కరిచాక ఆల్మోస్ట్ ఒక వారం నుంచి 2 వారాల తర్వాత ఫస్ట్ ఫీవర్, హెడ్‌ఏక్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఫీవర్, హెడ్‌ఏక్ మనకు ప్రతి కామన్ ఫీవర్‌లో ఇవే సింప్టమ్స్ ఉంటాయి. అవును సార్. కాకపోతే ఒక మూడో రోజు, 4 రోజుల తర్వాత మీకు అది బాడీలోకి బ్లడ్‌లోకి ఎంటర్ అవుతుంది కదా! అప్పుడు క్రమంగా మన లంగ్స్‌కి అంటే ఆయాసం రావడము, హ్మ్. బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అయినప్పుడు ఫిట్స్‌లా రావడము, లివర్‌కి ఎఫెక్ట్ అయినప్పుడు జాండీస్‌లా రావడము, కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు పాస్‌లో యూరిన్ గాని, తక్కువగా యూరిన్ ఈ లక్షణాలు వస్తాయి. కానీ ఎక్కువ కామన్‌గా ఆయాసం. మనం ఇప్పుడు చూసిన ఈ లాస్ట్ 1 మంత్‌లో ఎక్కువగా ఆయాసం ఏఆర్‌డీఎస్ అంటారు. ఏఆర్‌డీఎస్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. దాన్ని మనం ఎలా డయాగ్నోసిస్ చేస్తాం సార్? సో, స్క్రబ్ టైఫస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికల్ డయాగ్నోసిస్.
అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎలాగ మనకు హెచ్చరిక ఇచ్చింది కదా, సో మన ప్రాంతంలో ఎక్కువగా ఉంది కదా, ఏ ఏరియాలో ఎక్కువగా ఉన్నదో ఆ ఏరియాలో మనం క్లినికల్గా కూడా స్క్రబ్ టైఫస్ని ట్రీట్ స్టార్ట్ చేసేయచ్చు. ఎందుకంటే కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయాలి కాబట్టి. ఒకవేళ పేషెంట్ లేట్గా వస్తున్నారు అంటే మన దగ్గర కిట్ టెస్ట్స్ ఉంటాయి, యాంటీబాడీ కిట్ టెస్ట్స్ ఉంటాయి. సో స్క్రబ్ టైఫస్, ఐజిఎం, ఐజిజి టెస్ట్స్ ఉంటాయి. దీన్ని బేస్లో మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. ఈ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? స్క్రబ్ టైఫస్లో కొన్ని స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. సో ఇప్పుడు చాలా వరకు మన జ్వరాలు వస్తే హైయర్ యాంటీబయాటిక్ వాడతాం, కానీ స్క్రబ్ టైఫస్లో మీకు డాక్సిసైక్లిన్ ఇంకా ఎజిథ్రోమైసిన్ ఈ బేసిక్ యాంటీబయాటిక్స్ సరిపోతుంది, ఇవే పనిచేస్తాయి. హైయర్ యాంటీబయాటిక్స్ ఇస్తే అవి పనిచేయవు. అండ్ స్టార్టింగ్లోనే మనం స్టార్ట్ చేసామనుకోండి, అంటే 2వ రోజుకో 3వ రోజు స్టార్ట్ చేసామనుకోండి, కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. బట్ అది కొన్నిసార్లు ట్రీట్మెంట్ డిలే అయినాయి, కొన్ని సివియర్ స్ట్రెయిన్స్ ఉన్నప్పుడు ఈ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు వాడినా తగ్గదు. అలాంటప్పుడు మనం ఇంజెక్షన్స్కి వెళ్ళాలి. అండ్ డిలే అవడం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. ఫర్ సపోజ్ ఆయాసం వచ్చింది అనుకోండి, హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ చేసి ఆక్సిజన్ ట్రీట్మెంట్, ఫిట్స్ వస్తే ఫిట్స్ తాలూకా మెడిసిన్స్, లివర్ కిడ్నీ ఎఫెక్ట్ దాని తగ్గట్టు స్పెసిఫిక్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. వీలైనంత వరకు ఏ ఏరియాలో అది కామన్గా ఉందో, నేను ఎలా చెప్పిన హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ అంటే మనకి ఎక్కువగా రివర్ బ్యాంక్స్లో కానీ, బీచ్ సైడ్ కానీ, ఫారెస్ట్ ఏరియాలో, ఇప్పుడు అసలు అర్బన్ ఏరియాస్లో కూడా వచ్చేస్తుంది. ఆ ఏరియాలో ఎక్కువగా వస్తుంది అన్నప్పుడు అర్లీగా మనం ట్యాబ్లెట్లు స్టార్ట్ చేస్తే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ కాంప్లికేషన్స్ వస్తే యూ హ్యావ్ టు గెట్ అడ్మిటెడ్. ఓకే సార్. అసలు ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి రాకుండా మనం ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? స్క్రబ్ టైఫస్ మీద స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ అయితే లేదు ఇప్పుడు, ఎందుకంటే బ్యాక్టీరియల్ యాంటీజెన్స్ చాలా ఫాస్ట్గా మారుతుంది. ప్రస్తుతానికి స్పెసిఫిక్ వ్యాక్సిన్ లేదు. బట్ మనము ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ వస్తుందో అప్పుడు మనం ముందే అప్రమత్తంగా ఉండాలి. ప్లస్ సిమ్టమ్స్ ఎర్లీగా స్టార్ట్ అయినప్పుడు హాస్పిటల్ విజిట్ చేసి టెస్ట్ చేసుకొని నేను చెప్పిన యాంటీబయాటిక్ వాడుకోవచ్చు. స్క్రబ్ టైఫస్ అనేది చెట్ల మీద ఉన్న పురుగు వల్ల వస్తుంది కదా, ఆ పురుగు మనలో ఎంట్రీ అవ్వకుండా చూసే చర్యలు తీసుకొని సరిపోతుంది. సో ఎక్కువగా ఎవరైతే అడవిలో పనిచేసే జనాలు ఉంటారో, ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో, అలా కాకుండా కొంతమంది పొదల్లో ఉన్న చెట్ల మీద బట్టలు అవి ఎండేస్తారు. సో అప్పుడు ఈ పురుగులు బట్టలు ఉండిపోతాయి. ఆ బట్టలు మనం మళ్ళీ ఎండేసిన వేసుకున్నాక మన బాడీలో పురుగు కరుస్తూ ఉంటుంది. చాలా వరకు అలాగ అవుతుంది. అండ్ ఎక్కువగా రివర్ ఒడ్డులో ఉండేవాళ్ళు, బీచ్ దగ్గర ఉండేవాళ్ళు, ఇలాంటివి ప్రజలు ఎక్కువగా ముందు జాగ్రత్త పడాలి పురుగు కరవకుండా ఉండడానికి. ఒకవేళ ఈ ప్రాంతంలో జ్వరం వచ్చినా ఎర్లీగా మనం టెస్ట్ చేసుకొని టాబ్లెట్స్ వాడితే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. సార్, ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు యాంటీబయాటిక్స్ ఓన్ డెసిషన్స్తో వాడుకోవచ్చా? స్క్రబ్ టైఫస్ తాలూకా లక్షణాలు వేరే జ్వరాల్లో కూడా ఉంటాయి కదా, టైఫాయిడ్ జ్వరం కానీ, డెంగ్యూ జ్వరం కానీ, మలేరియా కానీ స్టార్టింగ్లో ఇదే ఫీవర్, హెడేక్తో స్టార్ట్ అవుతుంది. సో మనం స్పెసిఫిక్గా టెస్ట్ చేసుకుని ఈ డాక్సిసైక్లిన్ యాంటీబయాటిక్ వాడాలి. అదే వేరే జ్వరం అయి ఉంటే ఈ యాంటీబయాటిక్స్ పనిచేయవు అండ్ లోపల ఉన్న వ్యాధి పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా డాక్టర్ని చూపించేసి అప్పుడు స్పెసిఫిక్ టెస్ట్ చేసుకొని ఈ యాంటీబయాటిక్స్ వాడాలి. సార్, చివరిగా ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి కోసం ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ఎప్పటి నుంచో మన ప్రజల్లో ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది ప్రత్యేకంగా ఈ ఆగస్ట్ నుంచి నవంబర్ నెల, డిసెంబర్ ఎండ్ నెల వరకు కొన్ని వందల మంది ఐసీయూలో జాయిన్ అవుతుంటారు, కొంతమంది చనిపోతుంటారు కూడా. సో నేను చెప్పిన ఈ హై రిస్క్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంత వరకు ఆ పురుగు కరవకుండా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ సిమ్టమ్స్ వచ్చినా కానీ మీరు కంగారు పడడానికి ఏమీ లేదు. డయాగ్నోస్టిక్ టెస్ట్ చాలా ఈజీగా అవైలబుల్గా ఉంది. టెస్ట్ చేసుకొని మీరు యాంటీబయాటిక్స్ యాజ్ ఎర్లీగా మీరు స్టార్ట్ చేస్తే మీరు కాంప్లికేషన్ అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ కాంప్లికేషన్ ఆయాసం కానీ, ఫిట్స్ లాంటివి స్టార్ట్ అయినా కానీ మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్స్ పెడితే ఆల్మోస్ట్ 80 to 90% పీపుల్ ఇందులో సర్వైవ్ అవుతున్నారు. థ్యాంక్ యూ.